నమస్తే మేడం. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, దేశం గర్వించదగ్గ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి లకారాలతో ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి, దమ్ముంటే నా కొడక చూసుకుందామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒక తెలుగు మహిళగా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఈ ఆంబోతుగాడికి వాళ్ళ గ్రామం అంటే అతని నియోజకవర్గానికి వెళ్తానికి కూడా తనకు సహనం లేక ఇవాళ నోటికొచ్చినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ప్రపంచంలోని 110 దేశాల్లో కూడా ఆయన పేరు గర్వమైన పేరు. అట్లాంటి నాయకుడిని పట్టి నీ నోటికి అదుపు లేకుండా అంటే ఒకటి ఈ సైకో యదవన కొడుకులు ఏం మాట్లాడతారంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఇదే ఇరుచుకోపడితే వాళ్ళకి చెప్పులు దెబ్బలు చాటల దెబ్బలు కొట్టింది ప్రజలు. అందుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా పంపించినా కూడా వీళ్ళకి ఇంకా చింత సచ్చినా కూడా పులుపు సావట్లేదంటే వీళ్ళకి ఏం చేయాలంటే, అరే యదవా, అరే అమ్మడి రాంబాబు సన్నాసి, నువ్వు మగాడివి అయితే మా తెలుగు మహిళల ముందు వచ్చి నువ్వు మాట్లాడు. నా కొడక నీ నడి రోడ్డు మీద ఫిట్టోలు బట్టి కాల్చపోతే మా పేరు తిప్పిపెట్టు. ఎందుకంటే కారులో కూర్చొని మీడా ఇట్లా పెట్టంగానే నువ్వు మాట్లాడతాం కదరా. అయినా కూడా నువ్వు నారా చంద్రబాబు నాయుడికి మాట్లాడే అర్హత మీకు ఉందిరా? మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే ఇంకొకటి అడుగుతున్నాము. ఇప్పుడు ఈ పాలనలో వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే ఈ కుక్కలు ఆ రకంగానే మాట్లాడుతూ ఉంటాయి. ఈ కుక్కలకి నోరు ముప్పించాలంటే మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేయలేరు, మాకన్నా కొంచెం పగ్గాలు ఇస్తే వాళ్ళకి ఏదైనా కొంచెం చిన్న మీరు అంటే మా యువ నాయకుడు కూడా అడుగుతున్నాను, కంటి సైకా ఒకటి చూపించండి. ఇట్లాంటి యద్వనా కొడుకులకి ఏ రూట్లో ఏం చేయాలనేది మేము అది చేస్తాము. మేము ఉట్టి తెలుగు మహిళలే చేస్తాము, మాకు మొగోళ్ళు అవసరం లేదు. తెలుగు మహిళల సత్తా ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఈ సైకో ప్రభుత్వంలో, ఆనాడు సైకో ప్రభుత్వంలో ఏ రకంగా ఈ తెలుగు మహిళల చుక్కలు చూపించామో అట్లా చూపిస్తాము. ఎందుకంటే వాడు ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాల వయసు గలని పెట్టి ఒక వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా, అంటే తన తల్లికి కూడా నువ్వు తల్లి అని కూడా నువ్వు మాట్లాడుతున్నావంటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇట్లాంటి సన్నాసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండటానికి లేదు. ఇట్లాంటి యదవలకి ఈ వైసీపీ జెండా ఎక్కడ కనబడితే అక్కడ తగలబెట్టేసేయండి అని ఒక్క పిలుపు యువ నాయకుడు నారా లోకేష్ చెప్తే, నిజంగా చెప్తున్నాము, ఇళ్లలో నుంచి పెళ్ళం బెడ్రూమ్ల నుంచి కూడా ఇళ్ళకి బయట రాకుండా చేసే బాధ్యత ఈ తెలుగు మహిళల మీద ఉందని చెప్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి కుక్కకి చెప్పు దెబ్బే కొట్టాలా. ఈ చెప్పు దెబ్బ కొట్టకపోతే ఈ కుక్కలు నోరు మీవు. కుక్కలంతా ఈ కుక్క నిన్నగాక మొన్న ఒక రోజా కుక్క వాగుతుంది. ఈ కుక్కలంతా కూడా పనికిరాని కుక్కలు. వీళ్ళకి 11 సీట్లకి పరిమితం చేసినా కూడా వీళ్ళకు సిగ్గు రావట్లేదంటే దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. మరి ఈ రాష్ట్ర హోంమంత్రి వర్యులకి ఒకటే కోరుతున్నాము, ఇట్లాంటి ఓడి మీద మీరు తగిన చర్యలు తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రాష్ట్ర మంత్రే కాదు, ఈ ప్రపంచానికి 110 దేశాలకి ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాబట్టి, తను అంత అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి దీని మీద ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. మీరు ఎఫ్ఐఆర్ చేయకపోతే వాడి ఇంటికి వెళ్ళి వాడికి సొక్కా పట్టుకొని లాక్కొచ్చి నడి రోడ్డు మీద తెలుగు మహిళలు దేశ పూజ చేస్తామని హెచ్చరిస్తున్నా. మేడం, మరి తిరుపతి లడ్డూని కల్తీ చేసినటువంటి ఇష్యూలో వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. అలానే సిట్ కూడా చాలామందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అంబటి రాంబాబు లడ్డూ గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడాన్ని, ఎందుకంటే గతంలో కూడా చూడొచ్చు, అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించినటువంటి వాళ్ళలో అంబటి రాంబాబు కూడా ఒకడు. మరి ఇప్పుడు కూడా పద్ధతి మార్చుకోకుండా ఇలానే మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వీళ్ళు పదం మార్చుకుంటానికే వీళ్ళు ఒక అమ్మకు ఒక బాబు పుట్టినోళ్ళు కాదు కాబట్టి ముందు ఆ అధ్యక్షుడే వాడికే వాడు పుట్టుక మీద అనుమానం పెట్టుకునేవాడు, అతనికే సరిగ్గా లేకపోతే వీళ్ళేం మారుతారు? ముందు తండ్రి బాగుంటే బిడ్డలు బాగుంటారంటారు. తండ్రి దారి తప్పినోడు అయితే వీళ్ళు ఎందుకు పిల్లలు గాడి తప్పేగా నడిచేది? అందుకొని రెండోది ఏంటంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మా యువ నాయకుడు ఒక కంటి సైక మా తెలుగు మహిళలకు ఒప్పచెప్పాలా. మేము అదే కోరుతున్నాము. మాకు
సాయంత్రం వరకు ఏదైనా పిలుపు ఇవ్వకపోతే రేపొద్దున్న మేము వాడెక్కడున్నాడో వాడు తల్లి గర్భం నుంచి లాక్కొచ్చేసేనా నా కొడుకు ఫిట్టలు పెట్టి కాల్స్తానని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు మేడం? ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని పనిచేసేటట్టుగా పరుగులు పెట్టించాల్సిన బాధ్యత తీసుకోవాలి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అందుకే నేను అసెంబ్లీకి రావట్లేదని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పైన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు వాళ్ళ పార్టీ ఆధ్వర్యంలో చేయించడాన్ని మీరు ఎలా ఒక తెలుగు మహిళగా ఏం చెప్తారు దీని గురించి? వాళ్ళకి ఒక సిగ్గు అనేది ఉందా పైన ముందు జగన్మోహన్ రెడ్డికి? నీకు మాట్లాడటానికి రానివ్వట్లేదు అంటే సిగ్గులేని వాడువా? 11 సీట్లు పెట్టుకొని నాకు అవకాశం ఇవ్వలేదంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఉన్నప్పుడు నువ్వు ఎంత ఇరుచుకోపడ్డావు? మాట్లాడటానికి మైకులు కట్ చేశారు, మాట్లాడటానికి మా నాయకులకు మైకులు ఇవ్వలేదు. ఆ అసెంబ్లీలో మా బోనమ్మ గురించి కించపరిస్తే ఇకిలి నవ్వులు నవ్విన యదవ సన్నాసులీళ్ళు. అందుకనే ప్రజలు మీకు దేశ శుద్ధి చేసి పంపించినా కూడా ఇంకా మీకు సిగ్గు రావట్లేదు. రేపు రాబోయే రోజుల్లో ఇలా జెండా అనేది కనపడకుండా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా వీళ్ళు దమ్ము ధైర్యం అని ఉంటే ప్రజాక్షేత్రంలో రండి, ప్రజలతో మాట్లాడండి. మీ పాలనలో ఏం జరిగింది, ఇవాళ కూటమి ప్రభుత్వం పాలనలో ఏం జరుగుతుందనేది ప్రజలే సమాధానం చెప్తారు. ఇవాళ ఉదయము రేపు 1వ తారీఖు అయితే రేపు 1వ తారీఖు ఆదివారం వచ్చిందని ఈరోజు ఉదయమే 5:30 గంటల 6 గంటలకి అధికారులతో సహా కార్యకర్తలు, తెలుగుదేశంలో ఉన్న పార్టీలో కార్యకర్తలు నాయకులతో సహా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వమని చెప్పిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఒక్కసారి అవకాశం అడిగాడు, ఎదవ అవకాశం అడిగితే ఆ సన్నాసి 420 జగన్మోహన్ రెడ్డి ప్రజలు అవకాశం ఇచ్చి ఆయన గెలిపిస్తే వీళ్ళు తన సొంత రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లికి చీర గురించే పుట్టుక ఏలు పెట్టిన వాడివి ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న మహిళలకి ఈడేం చేస్తాడని ఈడికి చెప్పు దెబ్బలు కొట్టి తరవేశారు ప్రజలు. ఇది మా నైజాం. ఎందుకంటే ఈ 5 కోట్ల మంది ప్రజలు ఇవాళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, మన బిడ్డలు ఇక్కడే ఉద్యోగాలు చేయాలా. మనం ఈ ఆంధ్ర రాష్ట్రము వెనకపడిన రాష్ట్రంలాగా చేశాడు సైకో జగన్మోహన్ రెడ్డి. గంజాయి రాజ్యం చేశాడు, హత్యల రాజ్యం చేశాడు, మానవమగ్గం రాజ్యం, ఇదంతా కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం నాశనం చేశాడు. కాబట్టి ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే మరి యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ప్రతి సందుకి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు బోరమని ఏడ్చిన మాటలు ఆయన చెవుల్లోనే ఉన్నాయి. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం చేశారు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, మా మంత్రివర్యులు ఇలా మరి జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా మరి ఆయన ఎన్నో దేశాలకు వెళ్తున్నారు. అరే సిగ్గులేని నా కొడకల్లారా, ఆయన వయసు 75 సంవత్సరాలైనా కూడా మొన్న 420 జగన్మోహన్ రెడ్డి ఒక దేశానికి వెళ్తానికి నాకు చలి అన్నాడు. 75 సంవత్సరాల వయసు కలిగిన కోర్టు కూడా వేయకుండా ఉట్టి షెట్టు మీద నుంచున్నాడు. అదిరా ఆయన పనితనం అంటే. మీ ఎదవల్లాగా కాదు, ఎదవల్లాగే తరిమేశారు. అవకాశం ఇద్దామన్నారు, అవకాశం ఇచ్చారు, తరిమేశారు. రేపు ఈ 11 సీట్లు కూడా ఇలా జెండా బంగాళాఖాతంలో కలుపుతున్నారు. మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ మేడం.